ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మరి దేవుని బిడ్డలారా, ఈనాడు మరి ఆయా ప్రాంతాల నుంచి మరి వాస్తవంగా ఈరోజు మీ ఎదుటి కూడా మరి రాకూడని వాళ్ళను గతములో మరి విగ్రహ సంబంధమైన ఆరాధన చేసేటప్పుడు అవి కళ్ళుండి చూడలేవని, నోరుండి మాట్లాడలేవని, కాళ్ళుండి నడవలేవని తెలియదు. అజ్ఞానం అహుభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న నాకు నా మౌననేత్రాలు వెలిగించింది ఒక వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదు. ఈనాడు మనం చూసుకుంటే ఆనాడు నేను ఎలాగా ఉన్నానో ఈనాడు కూడా కొందరు మత సాంగత్యముతో మత సాంగత్యముతో అనేక రకాలైన పరిస్థితులని కలిగించి అనేక రకాలైన దుర్బీజాలు నాడుతూ, విషబీజాలు నాడుతూ రకరకాలైన పరిస్థితులని క్రైస్తవుల మీద అనేక రకాలుగా, అంటే యేసు ప్రభు వారు అందరి దేవుడు, అందరి వాడు. క్రైస్తవులు అన్నారు, ఆనాడు యూదులు అన్నారు, దేవుడు మాకు మాత్రమే దేవుడు, అన్యులకి దేవుడు కాదు అని ఆనాడు మాట్లాడారు. అయితే ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆనాడు ఎందుకు మాట్లాడారు? దేవుడు యూదులకి దేవుడు కాదు, మాత్రమే కాదు, అన్యులకు కూడా దేవుడే అని రోమా పత్రికలో పౌలు మహాభక్తుడు సెలవిచ్చాడు. దేవుడు యూదులకే దేవుడా, అన్యులకి దేవుడు కాదా అని రోమా పత్రికలో స్పష్టంగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అయితే మన భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదన్న సంగతే అర్థం కాని పరిస్థితి. ఈనాడు కూడా చాలా రకాలుగా, చాలా రీతులుగా మరి ఈనాడు కూడా మరి అనేక రకాలుగా మరి భక్తి చేస్తున్నారు. మనము చేస్తున్న భక్తి మోక్షానికి చేర్చిద్దా? మనము మోక్షానికి వెళ్ళే అవకాశం ఉందా? మనం ఇస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, కోడి దీపచ్చన, గోదానము, భూదానము, వస్త్రదానము, అన్నదానము, తలనీలాలు, ఇవన్నీ కూడా మన యొక్క పాపభారము తొలగించవు. సాటి మానవుడు భ్రమలో బతుకుతున్నాడు, భ్రమలో జీవిస్తున్నాడు. గత సంవత్సరాలలో, గత రోజుల్లో నేను పచ్చి జీసస్కి వ్యతిరేకిని. చర్చిలో వాళ్ళు వారి యొక్క క్రమం చొప్పున హల్లెలూయా స్తోత్రం అంటుంటే, నేను తన భారతదేశ సాంప్రదాయం అని నిర్రూగుతూ అష్టాదశ 18 పురాణాలు సారాంశములో ఉన్న భవిష్య పురాణము, శివ పురాణములో, దేవి పురాణములో అనేక రకాలైన క్యాసెట్ వచ్చాయి. అప్పుడు క్యాసెట్ ఉన్నాయి, ఇప్పుడైతే క్యాసెట్ మరుగయ్యి సిడీ ప్లేట్లు వచ్చాయి. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, నేనైతే పచ్చి వ్యతిరేకంగా ఒక విదేశీ దేవుడు, మన స్వదేశీలో, మన స్వదేశంలో ఎంతో మంది దేవతలు, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, భక్తికి కొదువేం లేదు అని
ఒక మూర్ఖత్వముతో, అంటే ఒకటి తెలియదు, చెబితే వినను, ఎందుకంటే మోటివాడిని, చదువు లేని వాడిని. మరి ఇప్పుడు చదువుతున్నావుగా అంటారేమో. ఇది నా జ్ఞానము కాదు, నాకు తోడై ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు వారు నాలో ఉండి మాట్లాడుతున్న మాటలే తప్ప నాదంటూ ఏమీ లేదండి. ఆయన మన బలహీనమని చూసి జ్ఞానము లేని వానికి ఆయన జ్ఞానముగా ఉన్నాడు. యాకోబు మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు, నా జ్ఞానేంద్రాలని వెలిగించాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదు. మూర్ఖత్వముతో, మూఢ ఆచారాలతో ఆనాడు ఎర్రవేగుతున్న నా మనోనితరాలని వెలిగించాడు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య అంశం ఏమిటంటే, మన భక్తి మనల్ని ధైర్యం పుట్టించదా? ఏమండి, మన భక్తి మనకి ధైర్యము పుట్టించదా? మన యథార్థమైన ప్రవర్తన నిరీక్షణ కలిగించదా? ఏమండి, మనము చేసిన భక్తి అంతా విడిపోయింది. అనేక రకాలైన పూజలు, పునస్కారాలు, మరి పశువుల యొక్క రక్తములు, దేవతలు అని చెప్పబడుతున్న వారికి బలర్పణగా నిర్దోషమైన ఒక పొట్టేలు కావచ్చు, మేకపోతు కావచ్చు, వాటిని తీసుకెళ్ళి బలర్పించాముగా. మరి మన భక్తి అంతా ఎడిపోయింది. గతంలో నేను వ్యతిరేకంగా ఉన్నానుగా. ఏమండి, ఆనాడు సౌలు పౌలుగా మార్చక మునుపు దమస్సు మార్గములో శిశువుని సంహరించాలని, తుడిచివేయాలని ఆనాడు సౌలు దమస్సు మార్గములో ప్రయాణం చేస్తున్నాడు మిట్ట మధ్యాహ్నం. అదే స్థితిలో సంఘమును హింసిస్తున్నాడు. సంఘములో వారందరిని కూడా రకరకాలుగా చిత్ర హింసల పాలు చేశాడు సౌలు. తమస్సు మార్గములో సౌలును దర్శించాడు. స్పష్టంగా సౌలున దర్శనము మనకి కలగలేదు, కానీ మనకి లోకములోకి వస్తున్న ఆ ఎలుగు మనల్ని వెలిగించింది. ఎలాగంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో కొద్దో గొప్ప ఏదో ఒకటి సాక్ష్యం ఉంటుంది, బలమైన సాక్ష్యం ఉంటుందండి. ఏ మనుషుడు కూడా యేసు ప్రభువుని ఎరగక మునుపు ఆయన ఒప్పుకోవటానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆయన 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య ప్రాణం పెట్టాడు. మనము గతంలో ఆరాధించిన వారందరినీ కూడా మనం చూసుకున్నట్లయితే, మనం మొక్కిన వారిలో ఒక ఆయుధం ఉంది, ఏదో ఒక ఆయుధం. ఏమండి, వారు ఆ ఆయుధాలను బట్టి మనల్ని కాపాడుతారని ఒక విశ్వాసం. మనము మొక్కిన దేవతలు, దేవుని కాడ ఆయుధాలు ఉన్నాయి, మనల్ని రక్షిస్తారని. యేసు ప్రభు కాడ ఆయుధం ఏం లేదు. ఆయన కలవరిగిరిలో ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆయన విడుతుడై ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే, ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పగలుగుతాను. భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు ఒక భక్తుడు. ఈ మాట ఎక్కడుందంటే ఈ యొక్క అష్టాదశ పురాణంలో దొరకదు, వేదాలలో దొరకదు, పురాణాలను బడికి అసలే దొరకదు. వేదాలలో కొన్ని పాయింట్స్ లింక్ అయ్యాయి ఉన్నా ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే దొరికింది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట దొరికింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఏమండి, గతంలో భక్తి మరి నేను అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, అనేక రకాలైన పూజలు, పునస్కారాలు
దేవతలు అని పిలువబడిన వారికి మేకపోతులను తీసుకెళ్లి బలి అర్పణ చేశాను. నాకు తెలిసిన పరిధిలో యథార్థంగా దీవించాను. అందరూ నొచ్చుతున్న కుంకుమ ధరిస్తే నేను నోటిలోకి దానిని తీసుకునేవాడిని, ఆ కుంకాన్ని మింగేసేవాడిని. దేవత అయినా దేవుడైనా నాలో లీనమైపోతాడు అని. కానీ నా భక్తి నాకు ధైర్యం పుట్టించలాగపోయింది. ఆ యేతువు బట్టే, ఆ కారణాన్ని బట్టే నేను యేసు ప్రభువుని నమ్ముకోవటానికి ఆధారమైంది. నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తే, ఏమండి, నా భక్తి నాకు ధైర్యం పుట్టిస్తే నేను ఎందుకు ఇతరులను ఆచరిస్తా? మళ్ళా నేను వద్దు అనుకున్న యేసు ప్రభువు దగ్గరికి ఎలాగెళ్తాను? ఇప్పుడు కూడా చాలా మంది నేను హిందువులని ఎర్రయుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. సహోదరుడా, చిన్న మాట, చేస్తున్న భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదు. యేసు ప్రభువు వారు 3 మేకుల మధ్య ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు ఆకాశానికి భూమికి మధ్య అంటే నీకోసము నా కోసమే. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణము అవశ్యము తదరత్తం పరమాత్మేయన పుణ్యదాన బలియాగం. సర్వ మానవ జాతిని నిర్మించిన ఆ భగవంతుడు సృష్టికర్త ఎవరైతే ఉన్నారో మనందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం నిందించాడు. ఇది వేదం ఇచ్చిన సాక్ష్యం. తాండ్రియ బ్రాహ్మణాలలో ఈ మాట రాయబడి ఉంది. ఓల్డ్ ప్రింట్లో ఈ మాట రాయబడి ఉంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణము అవశ్యము తదరత్తం పరమాత్మేయన పుణ్యదాన బలియాగం. ఓ సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ సృష్టికర్త, మేమిస్తున్న అర్పణ తర్పణ స్వీకరించి నీవు మా పాపములు ఒప్పుకోవు, మా కర్మ బలం మా మీదనే ఉంది. నీవే మా కొరకు ప్రాణం పెడితే తప్ప నీ రక్తములోనే మాకు క్రయధనము ఉన్నది. మా యొక్క రక్తములో మేమిస్తున్న అర్పణలో పాపముంది. కాబట్టి భగవంతుడా, నీవే వచ్చి మాకు ప్రాణం పెడితే తప్ప, మా పాపాలకి నీవు వెలగడితే తప్ప అని ఆనాడు ఆర్యులు, ఋషులు, తపస్సు సంపన్నులు దేవుణ్ణి వేడుకున్నారు. అనేక మార్గాలలో వేదొక రూపాన మనకి మార్గమై నిలిచారు. ఎవరు? భగవంతుణ్ణి మనకు పరిచయం చేశారు. ఋషులు కావచ్చు, ఆర్యులు కావచ్చు. మనకి పరిశుద్ధ గ్రంథములో ఇంకా చాలా చక్కగా మన కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. మనం అపరాధముల చేతను సచ్చిన వారిగా ఉండగా పాపములో చచ్చిపోయాం మనం. అయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో మనము బ్రతుకున్నట్లుగా ప్రభువు వారే వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా భక్తి ధైర్యం ముట్టించలేదు. అందుకే నేను ఎవరినైతే దేవుడు కాదు, భగవంతుడు కాదు అన్నానో ఆయన మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త. నెమ్మది లేక, హృదయములో ప్రశాంతత అనేది లేక, కోట్లు ఉన్నా, అనేక రకాలుగా సిరి సంపదలతో తూగుతున్నా ఏ మనిషికి నెమ్మది అనేది లేదు. ఎందుకంటే మనము దేవునితో సమాధానం పడాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను ఏ కారణాన్ని బట్టి వెళ్ళాను? నాలో, నా జీవితంలో ఒక సూచిక్రియ, ఒక అద్భుతం. నేను అనుడిగా ఉన్నాను. ఇప్పుడు సాటి అనులు కూడా ఒక మహత్ కార్యమో, సూచిక్రియో, ఏదో ఒక అద్భుతం ద్వారాగా క్రీస్తు వైపు తిరుగుతారు. దానిని బేస్మట్టం చేసుకోకూడదు. కానీ రాను రాను వాళ్ళు తెలుసుకుంటారు, వాటి మీద ఆధారపడరు. బ్రతుకుట క్రీస్తే సావైత లాభమని ఒక విశ్వాసముతో, సడలని విశ్వాసమును స్వతంత్రించుకొని క్రీస్తుని ధరించుకొని బ్రతుకుట క్రీస్తే సావైత లాభం అనే మెట్టులోకి వస్తారు. అటు తర్వాత వారు ఎలాగా పట్టబడ్డారో ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఏదో ఒక రూపాన, ఏదో ఒక క్రియ ద్వారాగా మనమందరమే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిన వారిమే. ప్రైజ్ ది లార్డ్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థతమైన మనసు నిరీక్షణ ఆధారము కాదా? కాబట్టి నీ భక్తి జీవితం ఎలాగ ఉంది? నీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? కాబట్టి ఎక్కడ సరిచేయబడాలో అది నీ జీవితంలోకి అనుభవించుకో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? కాబట్టి నేను ఎలాగ వచ్చాను? నా జీవితంలో నాలో ఒక అద్భుతం యేసు ప్రభు వారు జరిగించాడు. గతంలో నేను వీడియోల్లో
సాక్ష్య జీవితాన్ని పంచుకున్నాను. ఇప్పుడు నేను ఎలాగా మార్పు చెందాను అంటే ఆయనని అనేక రకాలుగా నేను మాట్లాడాను, కానీ నేను ఎవరి మీదకి పాదాలు తిరుగుబాటు చేశాను, ఎవరిని దూషించాను, అదిగో ఆ దూషణకి ఆధారమైన నా కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. ఎక్కడ? కలవరిగిరిలో 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య నా నిమిత్తము, నా దోషమును ఆయన ఎత్తుకున్నాడు. నాకు నెమ్మది, ప్రశాంతత కలిగించాడు. నాకు మోక్షాన్ని అనుగ్రహించాడు. నాకు కలిగిన మోక్షము, నాకు కలిగిన ఆ యొక్క జీవగ్రంథమన్న పేరు మీ పేరు కూడా రాయబడును గాక. ఆమేన్, ఆమేన్. మీ కుటుంబాలకి నెమ్మది, మీ యొక్క భక్తి మీకు దయనము పుట్టించును గాక.